ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఎమర్జెన్సీ మెడిసిన్ మరియు జనరల్ మెడిసిన్. ప్రతి ఇంట్లో కొన్నిసార్లు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. అలాంటప్పుడు ఈ మెడిసిన్ దగ్గర ఉంటే మీ లైఫ్ సేవ్ అవుతుంది. మరి ఆ మెడిసిన్ ఏంటో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ఫాలో చేయండి, గంట సింబల్ ఆన్ చేసుకోండి. అయితే మెయిన్గా హార్ట్కి సంబంధించిన ట్యాబ్లెట్ క్లోపిడాగ్రల్, ఈకోస్ప్రిన్, అటోరోవాస్టాటిన్. హార్ట్ స్ట్రోక్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ట్యాబ్లెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 రకాల ట్యాబ్లెట్లు కలిపి ఒకే ట్యాబ్లెట్లో దొరుకుతుంది. ఆ ట్యాబ్లెట్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే. హార్ట్ స్ట్రోక్ లక్షణాలు ఏంటో మనం ఆల్రెడీ వీడియో చేసాం. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ నాలుక కింద పెట్టాలి. ఇది కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వారికి ఇమీడియట్గా నాలుక కింద పెట్టగలిగితే కనుక వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ ట్రెనెక్సమిక్ యాసిడ్. ఏదైనా తెగినా లేదా అనుకోకుండా ఎక్కడి నుంచైనా బ్లడ్ హెవీ బ్లీడింగ్ అయినప్పుడు ఈ ట్యాబ్లెట్ వేస్తే బ్లీడింగ్ తగ్గుతుంది, బ్లీడింగ్ ఆగుతుంది. ఇంకా జనరల్గా సాధారణంగా ఉండాల్సిన ట్యాబ్లెట్లు ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి సిరప్ పెట్టుకుని, ట్యాబ్లెట్ కన్నా గ్యాస్ట్రిక్ సిరప్ ఉంటుంది, ర్యాండమ్ కానీ ర్యాండమ్ ఎంటీఎస్ కానీ ఇలాంటి సిరప్ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు గ్యాస్ ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా సిరప్ తాగితే రిలీఫ్ ఇస్తుంది. అలాగే స్టమక్ పెయిన్ కోసం ట్యాబ్లెట్ రెడీగా ఉండాలి. అర్ధరాత్రులు వస్తూ ఉంటుంది స్టమక్ పెయిన్ అనేది. అలాంటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి బుస్కోగ్యాస్ట్ అనే ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ మనకు అందుబాటులో ఉంచుకోండి. ఫీవర్కి అందరికీ తెలిసిన ట్యాబ్లెటే డోలో ట్యాబ్లెట్ దగ్గర ఉంచుకోండి. వామిటింగ్స్కి వామికైండ్, మోషన్స్కి లోప్రమైడ్ ట్యాబ్లెట్స్ మీకు దగ్గరలో అందుబాటులో ఉంచుకోండి. ఈ మందులన్నీ కూడా మీ వయసును బట్టి, మీ ప్రాబ్లం బట్టి ఎంత మందు వాడాలి, ఎంత మోతాదు వాడాలనేది డాక్టర్ యొక్క సూచనలతో మాత్రమే వేసుకోండి. కానీ మీ ఇంట్లో ఉంచుకోండి, ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడతాయి. తీసుకున్న తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవి ఎలా వాడుకోవాలి, ఎంత మోతాదు వాడాలి అనేది తెలుసుకున్నాక అప్పుడు ఇంట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.